రాజన్న సిరిసిల్ల జిల్లాలో సైజింగ్ కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ కు చెందిన పల్లె యాదగిరి అనే కార్మికుడు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 6 నెలలుగా డయింగ్ వర్క్ లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో యాదగిరి ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. యాదగిరికి భార్య, 2 కూతుర్లు ఉన్నారు. ఒక కూతురికి వివాహం కాగా మరో కూతురు డిగ్రీ చదువుతోంది. కాంగ్రెస్ సర్కారు పరిపాలనా వైఫల్యం వల్లే సిరిసిల్లలో మరో చేనేత కార్మికుడు బలయ్యాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి లేక కార్మికుడు ఉరివేసుకున్నాడని చెప్పారు. ఇది ఆత్మహత్య కాదన్న కేటీఆర్ ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్యేనని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో చేనేత రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో చేనేతకు అందించిన చేయూతను అర్ధాంతరంగా నిలిపివేయడంతోనే ఈ రంగంలో మరణ మృదంగం మోగుతోందన్నారు. ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబానికి ప్రభుత్వం వెంటనే 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మరో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే సిరిసిల్ల పట్టణానికి చెందిన యాదగిరి అనే నేత కార్మికుడు ఇటు సైజింగ్ పూర్తి స్థాయిలో పడిపోవడంతో దానికి పని లేకపోవడంతో అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. డైయింగ్ వర్క్ లేకపోతే గత 6 నెలల నుంచి కూడా పూర్తి స్థాయిలో వర్క్ అనేది లేదంటూ కూడా స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి. అప్పుల బాధతో పాటు ఇటు 2 ఆడపిల్లలలో ఒక ఆడపిల్లకు సంబంధించి పూర్తి చేసి దానికి సంబంధించిన అప్పులు కూడా పేరుకుపోవడంతో పూర్తి స్థాయిలో మానసికంగా కృంగిపోయిన యాదగిరి ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా మనకు కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఘటనపై కూడా ఇటు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ కూడా మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో పూర్తి స్థాయిలో నేతన్నలను హత్య చేసే పరిస్థితి ఏర్పడిందని వారు ఇది ముమ్మాటికి ప్రభుత్వం హత్య అని కూడా మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. అయితే నేతన్న కార్మికులకు బీఆర్ఎస్ హయాంలో వారికి ఉపాధి అనేది ఉన్న నేపథ్యంలో దాన్ని అర్థాంతరంగా నిలిపివేసిన నేపథ్యంలోనే వారికి పని లేక ఇబ్బందులు పడుతున్నారని కూడా కేటీఆర్ మండిపడ్డారు. వెంటనే ఇటు నష్టపరిహారం చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది యాదగిరి కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించి ఆదుకొని నేత కార్మికులు కూడా ఈ విధంగా కాకుండా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికులను ఆదుకోవాలని కూడా కేటీఆర్ డిమాండ్ చేశారు. అయితే ఇటు బతుకమ్మ చీరలతో పాటు ఇతర వర్క్స్ కూడా బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నేపథ్యంలో అర్థాంతరంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇటు మొత్తానికైతే రాజన్న సిరిసిల్లలో సైజింగ్ కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం మాత్రం స్థానికంగా చెప్పవచ్చు. ఇక్కడికి పూర్తి స్థాయిలో 6 నెలలుగా వర్క్ అనేది మూతపడడంతో ఈ ఆత్మహత్యకు పాల్పడ్డట్టు కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వైశాలి, గోపి చెప్పండి, అయితే ఈ ఆత్మహత్యపై సర్కార్ ఏమైనా స్పందించిందా? వైశాలి, ఇప్పటికైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి కూడా సమాచారం రాలేదని చెప్పవచ్చు. అయితే ఉదయం ఈ యాదగిరి పూర్తిగా తన ఇంట్లో నివాసం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మాత్రం అక్కడ స్థానిక నేతలు కూడా ఇంటికెళ్లి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైతే ఎలాంటి హామీ రాలేదని చెప్పవచ్చు. అయితే ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్థానిక రాజన్న సిరిసిల్లలో పర్యటించినప్పుడు మాత్రం ఇటు పూర్తి స్థాయిలో నేతన్నలకు అండగా ఉంటామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి కూడా ఆ మాటల అధికారంలోకి రాగానే పూర్తి స్థాయిలో కూడా పట్టించుకుంటాము, వారికి అండగా ఉంటామని చెప్పిన పరిస్థితుల్లో మాత్రం ఇప్పటికి కూడా కనీసం ఒక్క అడుగు కూడా ముందుకే రాష్ట్ర ప్రభుత్వం వేయలేదని చెప్పేసి కూడా చెప్పచ్చు. దీనిపై మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటు స్థానిక మంత్రిగా ఉన్న ఇటు పున్న ప్రభాకర్ ఏ విధంగా సాధిస్తారో మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తానికైతే వరుస ఘటనలు దాదాపు గత కొన్ని రోజులుగా మాత్రం వరుసగా నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు అయితే చూస్తున్నాం. ఇటు పూర్తి స్థాయిలో ఉపాధి లేకనే ఈ ఘటనలు జరుగుతున్నాయి. మళ్ళీ ఆ ఉపాధి రాదు అనుకున్న నేపథ్యంలోనే ఈ ఘటనలకు పాల్పడుతున్నారని, ఇంతలో గతంలో చేసిన అప్పులు కూడా చెల్లించలేని పరిస్థితులు, ఆర్థిక భారం
ఇంట్లో కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలోనే ఈ ఘటనలు పునరావృతం అవుతున్నట్టు కూడా స్థానిక నేత కార్మికులు మాత్రం ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు వేల సంఖ్యలో ఈ నేత కార్మికులు ఉపాధి లేక వీధిన పడుతూ తిండి కూడా లేక ఇబ్బందులు పడుతున్నట్టు చేస్తుంది. దీనికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మాత్రం వీటి నేత కార్మికులను ఆదుకుని ఉపాధి కల్పించే దిశగా ముందుకెళ్లాలని కూడా నేత కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ ఘటన ప్రభుత్వ వైఫల్యంగా చెప్పుకోవచ్చా? అసలు ప్రస్తుతం చేనేత పరిస్థితి ఏంటి? పరిశీలన అయితే దాదాపు కాంగ్రెస్ అధికారంలో వచ్చిన వెంటనే మాత్రం పూర్తి స్థాయిలో ఇటు బతుకమ్మ చీరలను బ్యాచెట్టి నేతన్న కార్మికులకు సంబంధించిన ఉపాధికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైతే సమకూరేందుకు కూడా ఆర్డర్స్ ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో నిలిపివేసినట్టు కూడా స్థానిక నేత కార్మికులు చెప్తున్న పరిస్థితి. దీంతో మాత్రం కోట్ల రూపాయల గత ప్రభుత్వంలో ఇటు డబ్బులు ఇటు నేత కార్మికులకు బతుకమ్మ చీరలు ఇతర సామాగ్రి సంస్థ ఆర్డర్లు ఇచ్చిన సామాగ్రి కూడా పూర్తి స్థాయిలో బిల్లులు అనేది చెల్లించలేవు. ఆ బిల్లులు కూడా రావాలని వీరు నేత కార్మికులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు కోట్ల రూపాయలు కూడా పెండింగ్ లో ఉండటంతో పాటు ఇటు ప్రతిరోజు ఉపాధి కల్పించేది కూడా ఎలాంటి ఉపాధి లేకపోవడంతో ఇటు చేనేత పరిశ్రమ శిథిలావస్థకు వచ్చిందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దాదాపు ఇటు నేత కార్మికులకు రోజు పని లేకపోవడంతో రోజు తినేదానికి తిండి కూడా లేక ఇబ్బందులు పడుతున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం ఇటు రాజన్న జిల్లాలో చేనేత కార్మికులకు ప్రసిద్ధి కాల్చిన ఈ కార్మిక క్షేత్రంలో మాత్రం నేత కార్మికులకు ఉపాధి లేకనే వీధిన పడుతున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన స్పందించి మాత్రం పాత బిల్లులతో పాటు ఇటు పూర్తి స్థాయిలో చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలని చెప్పేసి కూడా వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ గోపి.